గంగమ్మ శాపం. రామచంద్రపురం అనే చిన్న పల్లెటూరు. ఆధునికతకు దూరంగా, సంప్రదాయాలకు దగ్గరగా ఉండే ఆ ఊరిలో కొత్తగా ఒక కుటుంబం అడుగుపెట్టింది. వాళ్లు పట్టణం నుండి వచ్చిన రావుగారు, ఆయన భార్య సీతాదేవి కొడుకు అర్జున్ కూతురు ప్రియ ఊరి చివరన ఉన్న ఒక పాత పెద్ద ఇంటిని కొనుక్కుని దాన్ని తమ అభిరుచికి తగ్గట్టు మార్చుకోవాలని వచ్చారు. ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది. దాని గురించి ఊరిలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని రావుగారికి, ఆయన కుటుంబానికి అలాంటి మూఢనమ్మకాలంటే నమ్మకం లేదు. సీతా, చూడు, ఈ ఇల్లు ఎంత విశాలంగా ఉందో. పట్నంలో మన ఫ్లాట్ దీని ముందు అసలు సరిపోదు. అవును రావుగారు, కాని ఈ ఇల్లు కొంచెం పాతబడినట్టు ఉంది. దీన్ని బాగు చేయించడానికి చాలా ఖర్చవుతుంది. అమ్మా, ఈ ఇంటికి వైఫై ఉందా? సిగ్నల్ వస్తుందా? అర్జున్, నీకు ఎప్పుడు ఫోనేనా? చూడు, ఈ తోట ఎంత బాగుందో. ఇక్కడ మనం చాలా ఆడుకోవచ్చు. అర్జున్, ప్రియా, ఇక్కడ మనకు కొత్త జీవితం మొదలవుతుంది. పట్నం హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అవును, కాని ఇక్కడ పని మనుషులు దొరకడం కష్టమంట కదా? అదేం లేదు సీతా, ఊరి పెద్ద మనిషిని అడిగాను. ఒక అమ్మాయిని పంపిస్తాను అన్నారు. రేపు వస్తుందట. మరుసటి రోజు లక్ష్మి అనే ఒక యువతి పనికి వచ్చింది. ఆమె చాలా చురుకైనది కాని కొంచెం అమాయకురాలు. నమస్తే అండి, నేనే లక్ష్మి. పెద్ద మనిషి పంపించారు. రా లక్ష్మిరా, నీకోసమే చూస్తున్నాం. ఇల్లంతా శుభ్రం చేయాలి. చాలా పని ఉంది. అయ్యో, అంత పనేం కాదండి, నేను క్షణాల్లో చేసేస్తాను. లక్ష్మి పని మొదలుపెట్టింది. మొదటి రోజు అంతా బాగానే ఉంది. కాని రాత్రి అయ్యేసరికి ఇంట్లో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. నాన్నా, ఆ శబ్దం ఏంటి? కిటికీ దగ్గర ఏదో కదులుతున్నట్టు ఉంది. అదేం లేదు, అర్జున్ గాలికి తలుపులు కదులుతుంటాయి. పాత ఇల్లు కదా. అర్జున్ అన్నయ్య, నాకు భయంగా ఉంది. ప్రియపడుకో, ఏమీ లేదు. మరుసటి రోజు లక్ష్మి వంటగదిలో పనిచేస్తుండగా గిన్నెలు వాటంతటా అవే కదలడం మొదలుపెట్టాయి. అమ్మో, ఏంటిది? దెయ్యమా? భూతమా? ఏమైంది లక్ష్మి? ఎందుకంత అరుస్తున్నావు? అమ్మగారు, గిన్నెలు వాటంతటా అవే కదిలాయండి. నిజం నమ్మండి. లక్ష్మి, నీకు ఏమైనా మతిపోయిందా? గిన్నెలు వాటంతటా అవే ఎలా కదులుతాయి? గాలికి కదిలి ఉంటాయి. లేదు బాబుగారు, నేను కళ్ళారా చూశాను. ఏదో ఉంది ఈ ఇంట్లో. లక్ష్మీ అక్క, నువ్వు సినిమా కథలు చెప్పకు. ఇవన్నీ ట్రాష్. అర్జున్ అన్నయ్య, లక్ష్మీ అక్క నిజం చెబుతుందేమో. లక్ష్మి, నువ్వు భయపడకు, పని చూసుకో. రోజులు గడిచే కొద్దీ వింత సంఘటనలు ఎక్కువయ్యాయి. వస్తువులు మాయమవడం, పడిపోవడం, ఎవరూ లేనిచోట అడుగుల శబ్దాలు వినిపించడం, రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించడం. ఒకరోజు సీతాదేవి పూజ చేస్తుండగా దీపం ఆరిపోయింది. అయ్యో, దీపం ఎందుకారిపోయింది? గాలి కూడా లేదు. అదే సమయంలో పూజగదిలో ఉన్న దేవుడి పటాలు వాటంతటా అవే కింద పడ్డాయి. రామరామ, ఏంటిది? నిజంగానే ఏదో ఉంది ఈ ఇంట్లో. అమ్మగారు, నేను చెప్పానా లేదా? ఈ ఇల్లు మంచిది కాదండి. ఊరిలో అందరూ అంటారు ఈ ఇంట్లో గంగమ్మ దెయ్యముందని. గంగమ్మ దెయ్యమా? ఏంటా కథ? గంగమ్మ అంటే ఈ ఇంట్లో పాత పని మనిషి అండి. చాలా ఏళ్ల కిందట ఆమెను దొంగతనం చేసిందని అపనింద వేసి కొట్టారట. ఆమె అవమానంతో, బాధతో ఈ ఇంట్లోనే చనిపోయిందట. అప్పటినుంచి ఆమె ఆత్మ శాంతించక ఈ ఇంట్లోనే తిరుగుతోందని చెబుతారు. ఇవన్నీ పాతకాలం కథలు లక్ష్మీ అక్క. దెయ్యాలు, భూతాలు లేవు. కాని అర్జున్ అన్నయ్య ఇంట్లో జరుగుతున్నవి నిజమే కదా? రావుగారు, నాకు భయంగా ఉంది. మనమీ ఇల్లు వదిలేద్దామా? సీతా, ఏంటి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ మన భ్రమలు. మనం ఒక పూజారిని పిలిచి పూజ చేయిద్దాం, అంతా సర్దుకుంటుంది. ఊరి పెద్ద మనిషిని పిలిచి ఇంట్లో పూజ చేయించారు. కాని పూజ జరుగుతుండగానే వింత సంఘటనలు మరింత తీవ్రమయ్యాయి. పూజారి మంత్రాలు చదువుతుండగా గాలి వేగంగా వీచి పూజ సామాగ్రి అంతా చెల్లాచెదురైంది. అయ్యో, ఈ ఆత్మ చాలా కోపంగా ఉంది. ఇది సాధారణ ఆత్మ కాదు. దీనికి ఏదో అన్యాయం జరిగింది. పూజారిగారు, ఏంటిది? ఏం జరుగుతోంది? ఈ ఆత్మ శాంతి కోరుకుంటోంది. దీనికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. ఏం చేయాలి పూజారిగారు?
ఆ ఆత్మతో మాట్లాడాలి, దాని బాధను తెలుసుకోవాలి. దెయ్యంతో మాట్లాడటమా? ఇది మరీ ఎక్కువ. అర్జున్ అన్నయ్య, మనం ప్రయత్నిద్దాం. రాత్రి ఇంట్లో అందరూ భయంగా కూర్చున్నారు. లక్ష్మి ఒక పాత అద్దం తీసుకొచ్చి దాని ముందు కూర్చుంది. గంగమ్మ తల్లి, నీకు ఏమైందో చెప్పు. నీ బాధ ఏంటో చెప్పు. అద్దంలో ఒక నీడ కదిలినట్లు అనిపించింది. గదిలో చల్లని గాలి వీచింది. నాకు అన్యాయం జరిగింది. నేను దొంగను కాదు. అమ్మో, నిజంగానే మాట్లాడుతోంది. ఆత్మ, నీకు ఏమన్యాయం జరిగింది? దయచేసి చెప్పు. ఆ ఇంట్లో బంగారం దొంగతనం చేశానని నన్ను కొట్టారు. నేను చేయలేదు. బంగారమా? ఏ బంగారం? ఎవరు కొట్టారు నిన్ను? ఆ యజమాని, ఆ దుర్మార్గుడు నన్ను నమ్మలేదు. నా మాట వినలేదు. ఆ యజమాని ఎక్కడ ఉన్నాడిప్పుడు? అతను ఈ ఊరిలోనే ఉన్నాడు. పేరు రాఘవయ్య. రాఘవయ్య అంటే ఈ ఇంటి పాత యజమానా? అవునండి, బాబుగారు రాఘవయ్య గారే ఈ ఇంటి పాత యజమాని. మనం రాఘవయ్య గారిని కలుద్దాం, నిజం తెలుసుకుందాం. మరుసటి రోజు రావుగారు, సీతాదేవి, లక్ష్మి కలిసి రాఘవయ్య ఇంటికి వెళ్లారు. రాఘవయ్య ఒక ధనవంతుడు, కాని చాలా మొండివాడు. నమస్తే రాఘవయ్య గారు. మేము మీ పాత ఇంట్లో కొత్తగా దిగాం. ఓహో, మీరా? ఆ ఇల్లు చాలా పాతది. ఏమైనా సమస్యలున్నాయా? సమస్యలు కాదుగాని ఒక విషయం గురించి అడగాలి. గంగమ్మ అనే పనిమనిషి గురించి మీకు తెలుసా? గంగమ్మనా? ఆ దొంగ పనిమనిషి గురించి ఎందుకు? అయ్యా, గంగమ్మ దొంగ కాదు. ఆమె ఆత్మ ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతోంది. ఆమెకు అన్యాయం జరిగిందని చెబుతోంది. పిచ్చిమాటలు. దెయ్యాలు, భూతాలు లేవు. ఆమె దొంగతనం చేసింది. నేను నా కళ్ళారా చూశాను. ఏం చూశారు రాఘవయ్య గారు? నా బీరువాలో ఉన్న బంగారు గొలుసు మాయమైంది. ఆ రోజు గంగమ్మ మాత్రమే ఇంట్లో ఉంది. ఆమెను అడిగితే తెలియదంది. నేను కోపంతో కొట్టాను. తరువాత ఆమె చనిపోయిందని తెలిసింది. మీరు నిజంగానే ఆమె దొంగతనం చేసిందని నమ్మారా? మరికాక దొంగతనం చేసింది కాబట్టే చనిపోయింది. రాఘవయ్య గారు, మీరు బీరువాలో బంగారం ఎక్కడ పెట్టారు? అది నా పాత బీరువాలో రహస్య అరలో పెట్టాను. అది ఎవరికీ తెలియదు. రహస్యరనా? ఒకసారి ఆ బీరువా చూపించగలరా? రాఘవయ్య కంగారు పడ్డాడు. ఎందుకు? నీకు ఎందుకు? మాకు అనుమానంగా ఉంది. ఆ గొలుసు దొంగతనం జరిగిందా లేదా అని. అదేం లేదు, జరిగింది. రాఘవయ్య గారు, దయచేసి చెప్పండి. గంగమ్మ ఆత్మశాంతి కోసం ఇది చాలా ముఖ్యం. రాఘవయ్య తన పాత బీరువా దగ్గరకు తీసుకెళ్లాడు. అర్జున్ బీరువాను పరిశీలించాడు. ఈ బీరువాలో రహస్య అర ఎక్కడ ఉంది? అదిగో, అక్కడ ఒక చిన్న స్విచ్ ఉంటుంది. అర్జున్ స్విచ్ నొక్కగానే ఒక అర తెరుచుకుంది. అందులో ఒక చిన్న పెట్టె ఉంది. అర్జున్ దాన్ని తీశాడు. ఈ పెట్టెలో ఏముంది? అది నా బంగారు గొలుసు. ఇదేంటి? గొలుసు లేదు, ఒక లేఖ ఉంది. అర్జున్ లేఖను చదవడం మొదలుపెట్టాడు. అది రాఘవయ్య తమ్ముడు రాసిన లేఖ. అన్నా, నాకు డబ్బు చాలా అవసరమయ్యింది. నీ బీరువాలో ఉన్న బంగారు గొలుసు తీసుకున్నాను. తిరిగిచ్చేస్తాను. నన్ను క్షమించు. అందరూ షాకయ్యారు. అంటే గంగమ్మ దొంగతనం చేయలేదా? రాఘవయ్య గారు, మీ తమ్ముడు దొంగతనం చేస్తే మీరు అమాయకురాలైన గంగమ్మను కొట్టారా? నాకు తెలియదు. నా తమ్ముడు ఇలా చేస్తాడని నేను ఊహించలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. గంగమ్మను అన్యాయంగా నిందించాను. ఆమె ప్రాణం తీశాను. ఇప్పుడు ఏం చేయాలనా? ఆత్మశాంతి కోసం జరిగిన తప్పును ఒప్పుకోవాలి. ఆమె పేరుమీద మంచి పనులు చేయాలి. నేను గంగమ్మ కుటుంబానికి సహాయం చేస్తాను. ఆమె పేరుమీద ఒక పాఠశాల కట్టిస్తాను. ఆమె ఆత్మ శాంతించే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అదే రాత్రిరావు గారి ఇంట్లో గంగమ్మ ఆత్మ మళ్లీ కనిపించింది. నాకు న్యాయం జరిగింది. నా ఆత్మకు శాంతి లభించింది. గంగమ్మ, అక్కా, నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును ప్రియా, మీరు నాకు సహాయం చేశారు. నేను వెళ్ళిపోతున్నాను. గంగమ్మ ఆత్మ నెమ్మదిగా అదృశ్యమైంది. గంగమ్మ శాంతించింది. మనకు కూడా మనశ్శాంతి దొరికింది. అవును సీతా, మనం ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాం. ఎవరినీ తొందరపడి నిందించకూడదని.
ఆ ఇల్లు ఒకప్పుడు దెయ్యాల కొంపగా పిలువబడినది. ఇప్పుడు న్యాయానికి, శాంతికి ప్రతీకగా నిలిచింది. మాయాకుండభూతం. ఒక చిన్న తెలుగు గ్రామంలో, పేరు వేములవాడ, దట్టమైన అడవులు, పచ్చని పొలాల మధ్య ఒక పురాతన రాతి గుడి ఉండేది. ఆ గుడి వెనుక ఒక పెద్ద బావి. దాని గురించి గ్రామస్తులు ఎన్నో కథలు చెప్పుకునేవారు. ఆ బావిలో ఒక భూతం నివసిస్తుందని, అది రాత్రిళ్లు బయటకు వచ్చి గ్రామంలో తిరుగుతుందని పుకార్లు. కాని ఎవరూ దాన్ని స్పష్టంగా చూడలేదు. ఒకరోజు గ్రామంలోని చిన్నపిల్లలు ఆ బావి దగ్గర ఆడుకుంటూ ఒక వింత కుండను కనుగొన్నారు. ఏయ్ రాము, ఇది ఏంట్రా ఈ కుండ ఇలా మెరుస్తోంది? అరే తాకొద్దు, ఏదో మాయకుండలా ఉంది. ఒకవేళ భూతం బయటకు వస్తే? హహా, భూతమా? నీవు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు. ఇది బహుశా ఎవరో పడేసిన పాతకుండ అయ్యుంటుంది. సురేష్ నవ్వుతూ కుండను తాకాడు. హఠాత్తుగా కుండ నుండి ఒక ధూమపు మేఘం బయటకు వచ్చింది. ఆ మేఘంలో నుండి ఒక భూతం ఆవిర్భవించింది. అది పొడవైన గడ్డం, ఎర్రటి కళ్ళు, గర్జించే గొంతుతో భయంకరంగా కనిపించింది. హోహోహో, నేను వేములవాడ భూతం. ఈ కుండను తాకిన నీవు ఇక నా ఆజ్ఞలు పాటించాలి. అమ్మో, నీవు నిజంగా భూతమేనా? నన్ను తినేస్తావా? తినడం? హహా, నేను మాంసాహారం మానేసి ఏళ్లయింది. నాకు కావలసింది నీ సహాయం. ఈ కుండలో ఒక మాయశక్తి ఉంది. దీనిలో మనుషులను దాచవచ్చు, కాని నేను దీన్ని ఒక్కడినే ఉపయోగించలేను. నీవు నాతో కలిసి పనిచేయాలి. అదేంటి, మనుషులను దాచడమా? ఎందుకు? అది ఒక పెద్ద కథ. కాని చెప్పాలంటే, నేనొకప్పుడు ఈ గ్రామంలోని రాజు సైన్యంలో ఉండే మాంత్రికుణ్ణి. ఒక శత్రువు నన్ను శపించి ఈ భూతంగా మార్చాడు. ఈ కుండ నా శాపాన్ని తొలగించే ఏకైక మార్గం. కాని దీన్ని ఉపయోగించాలంటే నాకు నీవు కావాలి. మాకు ఈ గొడవలు అవసరమా? నీవు వేరే వాళ్లను అడగొచ్చు కదా. లేదు, ఈ కుండను తాకినవాడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. నీవు తప్ప మరొకరు కాదు. మరుసటి రోజు గ్రామంలో సురేష్, రాము ఈ భూతం విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. కాని ఎవరూ నమ్మలేదు. గ్రామ పెద్ద నాగయ్య సురేష్ను తిట్టాడు. ఏయ్ సురేష్, నీవెప్పుడూ కథలు కడతావు. భూతమా? ఇది 21వ శతాబ్దం. అలాంటివి ఉండవు. మీరు నమ్మకపోతే నేనేం చెయ్యను? రాత్రి బావి దగ్గరకు రండి, భూతం మీకు కనిపిస్తుంది. ఆ రాత్రి గ్రామస్తులంతా బావి దగ్గర గుమిగూడారు. సురేష్ కుండను రుద్దాడు. భూతం మళ్లీ బయటకు వచ్చింది. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. అరేరే, ఇది నిజంగా భూతమే, మమ్మల్ని కాపాడు. భయపడకండి, నేను మీకు హాని చేయను. నాకు మీ సహాయం కావాలి. ఈ కుండలో మీలో కొందరిని దాచి నా శాపాన్ని తొలగించాలి. అదేంటి, మమ్మల్ని కుండలో దాచడమా? నీవు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తావేమో. మీరు నమ్మకపోతే ఒక వ్యక్తిని పరీక్షగా కుండలో దాచుతాను. అతను క్షేమంగా బయటకు వస్తాడు. సరే, నేను కుండలో దాగుతాను, కాని నన్ను ఏమీ చేయకు. హహా, నీకు ఏమీ కాదు. రెడీనా? భూతం కుండను రుద్దింది. వీరయ్య కుండలోకి దూకాడు. కొన్ని క్షణాల్లో అతను అదృశ్యమయ్యాడు. గ్రామస్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అరే, వీరయ్య ఎక్కడికి పోయాడు? అతను కుండలోని మాయ ప్రపంచంలో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు అతన్ని బయటకు తీస్తాను. భూతం మళ్లీ కుండను రుద్దింది. వీరయ్య బయటకు వచ్చాడు. కాని అతని మొహంలో ఒక వింత ఆనందం కనిపించింది. ఏంటి వీరయ్యా, లోపల ఏం జరిగింది? అది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ బంగారు చెట్లు, వజ్రాల నదులు, ఏమైనా కోరుకుంటే వెంటనే వచ్చేస్తాయి. గ్రామస్తులు ఒక్కసారిగా ఆ కుండలోకి దూకాలని ఆలోచించారు. కాని భూతం హెచ్చరించింది. ఆగండి, ఈ కుండలో ఎక్కువ మంది దాగితే శక్తి అస్థిరమవుతుంది. మీరు శాశ్వతంగా అక్కడే ఉండిపోతారు. ఆ రాత్రి గ్రామంలో ఒక దొంగ మంగళి ఈ కుండ గురించి విని రహస్యంగా దాన్ని దొంగిలించాడు. అతను ఆ కుండను తీసుకుని అడవిలోకి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం సురేష్, రాము
వీరయ్య కుండ లేకపోవడం గమనించారు. అరే, కుండ ఎక్కడికి పోయింది? ఇది ఎవరో దొంగిలించారు. ఇప్పుడు ఏం చేస్తాం? భూతం లేకుండా మనం ఆ కుండను ఎలా ఉపయోగిస్తాం? అదే సమయంలో అడవిలో మంగలి కుండను రుద్దాడు. భూతం బయటకు వచ్చింది. ఎవడవు నీవు? సురేష్ ఎక్కడా? హహా, నేను మంగళి, ఈ గ్రామంలో పెద్ద దొంగని. ఈ కుండ ఇప్పుడు నాది. నీవు నా ఆజ్ఞలు పాటించాలి. నీవు దొంగవా? సరే, నీ కోరిక ఏంటి? నన్ను ఈ కుండలోని బంగారు ప్రపంచంలోకి పంపు. నేను అక్కడ రాజులా జీవిస్తాను. సరే, కాని ఒక హెచ్చరిక. ఆ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉంటే నీవు బయటకు రాలేవు. అది నా సమస్య. నన్ను పంపు. మంగళి కుండలోకి దూకాడు. కాని అతను ఊహించిన బంగారు ప్రపంచం కాకుండా అతను ఒక చీకటి గుహలో చిక్కుకున్నాడు. ఏంటిది? నన్ను మోసం చేశావా? హహా, నేను నిన్ను హెచ్చరించాను కదా. ఈ కుండ నీలాంటి దొంగలకు స్వర్గం కాదు, శిక్ష. సురేష్, రాము, వీరయ్య అడవిలో కుండను వెతికారు. చివరకు వారు మంగళిని గుహలో కనుగొన్నారు. అతను భయంతో వణుకుతున్నాడు. దయచేసి నన్ను కాపాడండి. ఈ కుండ శాపం. నీవు దొంగతనం చేశావు, ఇప్పుడు భరించు. కాని సురేష్ భూతాన్ని పిలిచాడు. భూతం, ఈ మంగళిని విడిచిపెట్టు. అతన్ని శిక్షించడం కంటే నీ శాపాన్ని తొలగించడం ముఖ్యం. నీవు మంచి మనసు ఉన్నవాడివి, సురేష్. సరే, మంగళిని విడిచిపెడతాను. కాని నా శాపాన్ని తొలగించాలంటే ఈ కుండలో గ్రామంలోని అత్యంత దురాశగల వ్యక్తిని దాచాలి. అత్యంత దురాశగల వ్యక్తి? అది ఎవరు? గ్రామంలో ఒక ధనవంతుడు బాపయ్య అందరికీ దురాశపరుడిగా పేరుండేవాడు. అతను గ్రామంలోని పొలాలను కొనుగోలు చేసి పేదలను ఇబ్బంది పెట్టేవాడు. బాపయ్యను కుండలో దాచితే గ్రామం కూడా బాగుపడుతుంది. సురేష్, రాము, వీరయ్య బాపయ్యను కుండ గురించి చెప్పి అతన్ని ఆకర్షించారు. ఏంటి? ఈ కుండలో బంగారు ప్రపంచమా? నేను దాంట్లోకి వెళ్తే నాకు ఇంకా ఎక్కువ సంపద వస్తుందా? అవును బాపయ్య, కాని ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావడం కష్టం. హహ, నాకు ఆ సంపద చాలు. నన్ను పంపు. బాపయ్య కుండలోకి దూకాడు. కాని బాపయ్య కుండలోకి వెళ్లగానే ఒక వింత జరిగింది. కుండ నుండి ఒక శక్తివంతమైన కాంతి బయటకు వచ్చింది. భూతం ఆ కాంతిలో ఒక మనిషిగా మారింది. ఏంటిది? నీవు భూతం కాదా? నేను ఒకప్పుడు మాంత్రికుడిని. బాపయ్య దురాశ నా శాపాన్ని తొలగించింది. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. మరి బాపయ్య ఏమయ్యాడు? అతను కుండలోని శాశ్వత గుహలో చిక్కుకున్నాడు. అతని దురాశ అతన్ని శిక్షించింది. మాంత్రికుడు గ్రామానికి తిరిగి వచ్చి గ్రామస్తులకు సంపద, శాంతి ఇచ్చాడు. సురేష్, రాము, వీరయ్య గ్రామంలో హీరోలుగా మారారు. కుండను ఒక రహస్య స్థలంలో దాచారు. ఎవరూ మళ్లీ దాన్ని తాకకుండా. ఇప్పుడు నమ్ముతారా? భూతాలు, మాయకుండలు నిజమే. సురేష్ గ్రామస్తులతో నవ్వుతూ అన్నాడు. అవును, కాని ఇకపై అలాంటి గొడవలు వద్దు. గ్రామంలో శాంతి నెలకొంది. కాని ఆ బావి దగ్గర ఇంకా రాత్రిళ్ళు వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పుకుంటారు. బహుశా మరో భూతం కాచుకుని ఉండవచ్చు.